49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం, ఒక రక్షణ అనేది బాలికలకు ఎందుకు లేకుండా పోతుంది మన సమాజంలో? ఇంకా ఒకటండి, మన భారతదేశంలో మ్యాక్సిమం అంటే పిల్లలు ఉన్న దేశం. యూనిసెఫ్ డేటాలో దాదాపు 11 మంది ఆడపిల్లలు చనిపోతే 7 అబ్బాయిలు చనిపోతారు. అంటే ఎక్కువ శాతం ఇదంతా నిర్లక్ష్యమే. అటు ప్రభుత్వ పరంగా, ఇటు పెద్దల పరంగా, నేను కొంతవరకు తల్లిదండ్రుల పరంగా కూడా అంటాను. ఎందుకంటే ఆడపిల్ల వద్దు అని అనుకుంటున్నారు. చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం, తిన్న ఆహారము కలుషితం అవుతోంది. ఇంకొకటి, పాములు గరుస్తున్నాయి. ఎవరో వచ్చారు హాస్టల్లోకి, ఇలాంటివి ఎన్నో రకరకాలుగా రక్షణ మట్టుకు కల్పించలేకపోతున్నారు. పిల్లల్ని ఒక బందెల దొడ్డి, ఒక మనం ఎలా అయితే డొమెస్టికేటెడ్ యానిమల్స్ని పెడతామో అదే పద్ధతిలో చూస్తారు కానీ మనుషులుగానే చూడరు. 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ పెట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు. పిల్లల్ని బ్లేమ్ చేయడం ఈజీ, ఎందుకంటే వాళ్ళు వాయిస్లెస్. మమత గారు, ఆడపిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు? కంటున్నారు, కన్నాక ఫస్ట్ వచ్చేది అయ్యో ఆడపిల్ల అనేది. అదే ఈ బాధ్యత ఎందుకు, వీళ్ళకి సంపాదించి తెచ్చి పెట్టడమే చాలా గొప్ప విషయం అన్నట్లుగా చూస్తున్నాం. వద్దనుకున్న ఆడపిల్లల్ని వేయమని ఊయలలు పెట్టేవాళ్ళం. మీరు నమ్మరు, ఫస్ట్ పెట్టిన 3 monthsలోనే 34 బేబీస్ని వేశారు. ఇక్కడ అది ఓన్లీ వరంగల్లో. ప్రేమతోటి పెంచగలిగితే డెఫినెట్గా రేపు పొద్దున వాళ్ళు మంచి సిటిజన్స్ అయ్యే అవకాశం ఉంది, నేరాలు తగ్గే అవకాశం ఉంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బాలికల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఎందుకని తగ్గట్లేదు? రీసెంట్గా ఒక హాస్టల్లో 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం, దీన్ని ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాము? రక్షణగా సమాజం, ప్రభుత్వం, చట్టాలు ఎందుకు నిలబడలేకపోతున్నాయి? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ మమత రఘువీర్ గారు. మమత గారు, నమస్కారం. నమస్తే. మనం ఒక సీరియస్ టాపిక్, ఇప్పటిదాకా సమాజంలో అమ్మాయిలు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే బోల్డ్ అన్ని స్కూల్స్ డ్రాప్అవుట్స్ ఉన్నారు, లేకుంటే వాళ్ళకి ప్రాపర్ కేర్ లేదు, ఇలాంటివన్నీ మాట్లాడుకున్నప్పుడు ఒక అడుగు ముందుకు పడింది. వాళ్ళ కోసం స్పెషల్ హాస్టల్స్ అనేవి పెట్టారు, పేరెంట్స్ కూడా నమ్మి వాళ్ళని పంపిస్తున్నారు అనుకున్నప్పుడు రక్షణ లేకుండా పోయింది. 2 అమ్మాయిలు వెరీ రీసెంట్గా హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నారు. దానికి బోల్డ్ అని రీజన్స్ వినిపిస్తున్నాయి. ఏది ప్రాపర్, ఇది కరెక్ట్ అనేది ఒక నిర్ధారణకు రాకపోయినప్పటికీ హాస్టల్లో 2 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకోవడం, ఒక రక్షణ అనేది బాలికలకు ఎందుకు లేకుండా పోతుంది మన సమాజంలో? ఇంకా ఒకటండి, మన భారతదేశంలో మ్యాక్సిమం అంటే పిల్లలు ఉన్న దేశం. దాంట్లో చూసుకుంటే దాదాపు కిషోర దశలో 10 to 19 ఏజ్ గ్రూప్లో 25 crores పిల్లలు ఉన్నారు. వాళ్ళల్లో సగం పైన మనకి బాలికలు ఉన్నారు. సో ఈ బాలికల పరిస్థితుల్లో చూస్తే మొదటి నుంచి కూడా అంటే చట్టాలు, దాదాపు మంచి చట్టాలు మనకి దేశంలో ఉన్నాయి. ఎక్కడా కూడా అంటే ఈ మధ్య కాలంలో ఒక సర్వే చేస్తే బెస్ట్ చట్టాలు ఉన్నది మన కంట్రీలోనే, కానీ అమలు లేదు కాబట్టి నడవట్లేదు. ఈ మధ్య కాలంలోనే స్వీడన్లో వాళ్ళు కిడ్స్ సేఫ్టీ ఇండెక్స్ అని చేస్తారు ఎవ్రీ ఇయర్. దాంట్లో స్వీడన్కి బెస్ట్ లాస్ ఉన్నాయి, ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని వాళ్ళ ఫస్ట్ పొజిషన్లో వచ్చింది. దాంట్లో డిస్కషన్లో ఇండియాలో ఇంత మంచి లాస్ ఉన్నాయి, ఎందుకు అమలుగా కావట్లేదు, ఎందుకు పిల్లల్ని రక్షించుకోలేకపోతున్నాము అనేది డిస్కషన్కి వచ్చింది. అంటే చూడండి, మనం చట్టాలు చేసుకుని ఏం లాభం అమలు చేయలేకపోతే. తర్వాత ఇంకొకటి, బాలికలు అనగానే ఇప్పటికీ భ్రూణ హత్యలు, ఇప్పటికీ బాల్య వివాహాలు, ఇప్పటికీ మాల్ నరిష్మెంటు, ఇప్పటికీ శిశు మరణాలు, ఇప్పటికీ ఇంకా కూడా అంటే ఆడపిల్లలు మగపిల్లల కంపారిజన్ చూస్తే యూనిసెఫ్ డేటాలో దాదాపు 11 మంది ఆడపిల్లలు చనిపోతే 7 అబ్బాయిలు చనిపోతారు. అంటే ఎక్కువ శాతం ఆడపిల్లలు చనిపోతున్న దేశం మనది, అతిపెద్ద దేశం. ఇంత అంటే నిర్లక్ష్యం కాకపోతే ఇంకేంటి, ఇదంతా నిర్లక్ష్యమే.
అటు ప్రభుత్వ పరంగా ఇటు పెద్దల పరంగా నేను కొంతవరకు తల్లిదండ్రుల పరంగా కూడా అంటాను. ఎందుకంటే ఆడపిల్ల అనగానే మనము ఆలోచించేది ఖర్చు. ఇంతకుముందు ఖర్చు, డౌరీ ఇవన్నీ ఆలోచించేవాళ్ళు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆడపిల్ల అంటే రక్షణ, ఎవరు భరిస్తారు, ఎవరు రక్షిస్తారు వీళ్ళందరినీ, ఎందుకు ఇంత కాపలా చేయాలి, ఇంత కాపలా ఎందుకు ఉండాలి అనేది ఆలోచన కూడా ఎక్కువైపోయింది. అందుకనే మనం ఇప్పటికీ చూస్తున్నాం, లింగ నిష్పత్తిలో 1000 మంది అబ్బాయిలు ఉంటే ఇప్పుడే 927 మందే అమ్మాయిలు ఉన్నారు. అంటే వద్దు అనే అనుకుంటున్నారు, ఆడపిల్ల వద్దు అని అనుకుంటున్నారు. కన్నాక కూడా అండి ఎంత నిర్లక్ష్యం అంటే, తిండి పెట్టాలన్న నిర్లక్ష్యం, వాళ్ళకి సరైన ఆరోగ్య పరంగా కావాల్సిన మన సేవలు నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వాలు, నేను అందుకే అంటున్నాను, మనం పెద్దలుగా చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. బాలల హక్కుల ఒడంబడిక UNCRC ప్రకారము నిర్లక్ష్యం కూడా ఒక వయలేషన్ ఆఫ్ రైట్స్, వాళ్ళ హక్కుల్ని భంగపరచడమే. అందుకనే నిర్లక్ష్యం కూడా హక్కుల భంగం కలగడం కాబట్టే మనకి జూనైల్ జస్టిస్ యాక్ట్, బాలల న్యాయ చట్టంలో కూడా నెగ్లిజెన్స్ని కూడా ఒక అబ్యూస్గా తీసుకుని దానికి పనిష్మెంట్ ఇచ్చారు. అంటే మనం అందరం చేస్తున్నది క్రైమ్. మనం ఇంత నెగ్లెక్ట్ చేసి ఆడపిల్లల పరిస్థితి ఇంతవరకు తీసుకొస్తున్నాం కాబట్టే ఇన్ని రకాలుగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా కూడా ఎంతో రిజిలియంట్తో, ఎంతో అంటే బంతిలా కొడితే పైకి ఎగిరేటట్లు ఆడపిల్లలు కష్టపడి పైకి వస్తున్నారు. ఎలాగైనా దీన్ని సాధించుకోవాలి, ఇచ్చిన చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, ఎలాగైనా బయటికి రావాలి. ఆ వచ్చిన వాళ్ళ మీద కూడా ఎంతో రకంగా ఒత్తిడి, లైంగిక దోపిడీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కేసులో కూడా మనం చూస్తే హాస్టల్స్ మన దగ్గర మ్యాక్సిమం ఉన్నాయి. కస్తూరిబా బాలికా విద్యాలయాలు కానీ, గురుకులాలు కానీ అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ. మనం సాధించుకున్నాం, అవన్నీ తెచ్చుకున్నాం, ఎలా అయినా బాగా నడుపుతామని ఒక ఎగ్జాంపుల్గా చూపించగలిగాం. నేను అన్నట్లుగా పూర్ణ కానీ ఇంకోళ్ళు కానీ చాలా బాగా పైకి వచ్చిన ఆడపిల్లల్ని ఎగ్జాంపుల్గా చూసే తల్లిదండ్రులు కూడా అక్కడ ఉంటే రక్షణ ఉంటుంది, మేము పనులకు వెళ్తాం, ఎవరు చూసేవాళ్ళు ఉండరు, సరైన తిండి ఉంటుంది, ముఖ్యంగా విద్యా అవకాశాలు ఉంటాయి, సో మంచి రకరకాల విషయాలు నేర్చుకుంటారు పిల్లలు అనే ధైర్యంతో. ఎందుకంటే ఆడపిల్లని ఎవరింటికైనా పంపడానికి కూడా భయపడే తల్లిదండ్రులు ఇలాంటి హాస్టల్స్కి ధైర్యంగా పంపిస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఒకటి, ఇన్ని హాస్టల్స్ మొదలయ్యాయి, ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలు ఇవన్నీ చూసుకుని తల్లిదండ్రులు ఇస్తున్నారు. కానీ సదుపాయాలు కాదు కదా మనకు కావాల్సింది. ముఖ్యమైన విషయము, అతి ముఖ్యమైన బేసిక్ విషయం రక్షణ. చాలా చోట్ల మనం చూస్తూనే ఉన్నాం, తిన్న ఆహారము కలుషితం అవుతోంది, ఇంకొకటి పాములు కరుస్తున్నాయి, ఇంకొకటి రక్షణ లేదు, ఎవరో వచ్చారు హాస్టల్లోకి, ఎవరెవరో వచ్చి ఇలా చేస్తున్నారు. ఈ మధ్య ఇంకో హాస్టల్లో కూడా వాళ్ళంతా గొడవ పెట్టారు, రాత్రిపూట వేరే పిల్లలు వస్తున్నారు, ఆటో డ్రైవర్లు వచ్చి ఉంటున్నారు. ఇలాంటివి ఎన్నో రకరకాలుగా రక్షణ మటుకు కల్పించలేకపోతున్నారు. ఒక కారణం అండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ సదుపాయాలు కనిపించడానికి బిల్డింగ్స్ కట్టారు. ఈ బిల్డింగ్స్ అన్ని ఊరవతలు కట్టారు, ఎందుకంటే ల్యాండ్ లేదు అన్న ఉద్దేశంతో. కానీ అదే ల్యాండ్ నేను చాలా గ్రామాల్లో చూసా, అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చాలా ల్యాండ్ ఉంది. అక్కడ కట్టిన పోనీ అంతస్తులు కట్టండి, అక్కడ కడితే అట్లీస్ట్ స్కూల్లోనే ఒక హాస్టల్ ఉంటుంది. అది మోస్ట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. రెయిన్బో హోమ్స్ అని మీరు వినే ఉంటారు, ఇంటర్నేషనల్ ప్రోగ్రాము. దాంట్లో అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే హాస్టల్స్ ఉంటాయి. పిల్లలు అక్కడే ఉంటారు, అదే తరగతి గదుల్లో రాత్రుళ్ళు పడుకుంటారు, అక్కడే తింటారు, పగలంతా స్కూల్ అటెండ్ అవుతారు. అది మోస్ట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీగా ఇంటర్నేషనల్గా ఎక్లెయిమ్ అయింది. మన హాస్టల్స్ తీసుకుపోయి ఊరవతల అక్కడ సరిగ్గా నీటి వసతి ఉండదు, రక్షణ ఉండదు, పాములు, ఇంకోటి సరైన మెయింటెనెన్స్ ఉండదు, మానిటరింగ్ ఉండదు. మెయిన్ ప్రాబ్లం మానిటరింగే. మనకి ప్రతి హాస్టల్లోనూ యాక్చువల్లీ బాలికల ప్రొటెక్షన్ కమిటీస్ ఉండాలి. ఆ కమిటీస్కి కరెక్ట్గా ఒక టీచరు, తర్వాత బయట నుంచి ఒక NGO కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళందరూ కూడా దాంట్లో మెంబర్స్గా ఉండాలి. ఇది మనకి పనిచేసే ప్రదేశాల్లో ఉన్న లైంగిక నిరోధక చట్టం కింద కూడా స్కూల్స్లో ఇలాంటి కమిటీలు ఉండాలి, ఇంటర్నల్ అంతర్గత కమిటీస్.
అలానే ఐసీసీలు, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఉండాలి. దాంట్లో ఒక ఎక్స్టర్నల్ మెంబర్ ఉండాలి. ప్రతి హాస్టల్, ప్రతి స్కూలు, ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో ఉండాలనేది చెప్తోంది. అలాగే మనకి బాల హక్కుల గురించి కూడా అనేక రకాల కమిటీలు ఉండాలి. ఏదైనా పిల్లలకి ఇబ్బంది అయితే వాళ్ళు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేసేంత వరకు ఉండాలి. మన దగ్గర ఏమవుతోంది, ఏ ఏ స్టూడెంట్ సంఘాలో ఎవరికోనో ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు వచ్చి గొడవ చేస్తే కానీ బయటికి రానియరు. ఏ అంశం వచ్చినా కానీ దాన్ని అణగదొక్కేసి దాన్ని ఎలాగా మాఫీ చేసేయాలని అధికారులందరూ ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే కాదండి, నేను చైల్డ్ రైట్స్ కమిషన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి జడ్చర్ల గవర్నమెంట్ హాస్టల్లో సూసైడ్ చేసుకుంది. ఆ అమ్మాయి నోటులో చాలా క్లియర్గా అక్కడున్న ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ చేసింది, ఆ లైంగిక అబ్యూజ్ ఉందని. ఆ అమ్మాయి చేశాక ఆ కేసుని టేకప్ చేశారు. ఆ కేసులో హషప్ చేసి ఏం లేదు అని ఇనీషియల్గా ప్రిన్సిపాల్ని, గురుకులం అది, ఇనీషియల్గా సస్పెండ్ చేశారు. ఆమెను తీసుకెళ్ళి వేరే చోట మళ్ళీ వేరే స్కూల్లో వేసేసారు. కొన్నాళ్ల తర్వాత ఈ కేసుని నేను మళ్ళీ ఫైల్ చేసి ఇలాంటి కొన్ని కేసులు తీసుకుని లోకాయుక్తలో ఫైల్ చేసి ఓపెన్ చేయించాం. ఓపెన్ చేయిస్తే డెఫినెట్గా ఆ పాప చెప్పిందంతా కరెక్ట్. ఎందుకంటే యాజ్ అ కమిషన్ మెంబర్స్ మేమందరం వెళ్ళి ఎంక్వైరీ చేసినా కూడా ఆ పాపని ఎప్పుడూ ఆ ప్రిన్సిపాల్ తనతోనే తిప్పుకోవడం, బలవంతంగా తీసుకెళ్ళడం, వాళ్ళ ఇంట్లోనే పడుకోబెట్టుకోవడం, తర్వాత తనతో క్యాంప్స్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా చేసింది. అండ్ అలాంటివన్నీ ప్రూవ్ అయ్యాక లోకాయుక్త వాళ్ళు మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేయించాక వెంటనే ఆ కేసుని ఆ పేరెంట్స్ చేతనే వాపస్ తీయించుకుని ఆ ఫాదర్కే ఒక ఉద్యోగం ఇచ్చి అక్కడ క్లోజ్ చేయించారు. అంటే నేను ఎందుకు చెప్పాను ఈ కేసు అంటే, చాలా ఇంత మేము ప్రయత్నం చేశాక కూడా ఇంత జరిగింది. అంటే అధికారులు అందరూ కూడా ఆ కేసుని హషప్ చేయడానికి ఏమీ లేదని ఇప్పటికే ఆవిడ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు. పవర్ మిస్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హాస్టల్స్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పిల్లల్ని నేను అనకూడదు కానీ ఒక బందెల దొడ్డి, ఒక మొత్తము మనం ఎలా అయితే డొమెస్టికేటెడ్ యానిమల్స్ని పెడతామో అదే పద్ధతిలో చూస్తారు కానీ మనుషులుగానే చూడరు. వాళ్ళకి కావాల్సిన మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా చూడరు. కనీసం వింటర్ వస్తే దుప్పట్లు ఉండవు, వాళ్ళకి ఇచ్చే క్వాలిటీ ఆఫ్ వాటిల్లో క్వాలిటీ ఉండదు, ఏది ఉండదు. దానివల్ల తొందరగా పాడైపోతాయి బట్టలు, అంతే, ప్రతిదీ అంతే అక్కడ. అందువలన పిల్లలు కూడా ఆకలిని తట్టుకోలేక, ఈ మధ్య కూడా చూసాం మనం 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ పెట్టి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదు, మధ్యాహ్నం భోజనం ఒక్కటే. పిల్లలు ఆకలితో మాడి వాళ్ళు ఏం చదువుకుంటారు? అలాంటి పరిస్థితిలో ఉంది. అంటే తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. తర్వాత మాకు వచ్చే కేసెస్లో లైంగిక వేధింపులే కాదు, ఎలోప్మెంట్స్, రకరకాలవి. అంటే వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నాం అక్కడ? ఇంత పిల్లలకి మెయిన్ హక్కు రక్షణ పొందే హక్కు. ఆ హక్కునే మనము నిలబెట్టలేకపోతున్నాము. యాజ్ పేరెంట్స్, యాజ్ టీచర్స్, యాజ్ పెద్దలుగా ముఖ్యంగా మనం ఏం చేస్తున్నాం దీనికోసం? ఎవరు ఆలోచన చేయట్లేదు దీని మీద. మనం ఎక్కడ రక్షిస్తాం? వాళ్ళ తప్పులే, పిల్లల తప్పులేరడం, పిల్లల్ని ఇంకోటి ఇది చేయడం. అంటే పిల్లల్ని బ్లేమ్ చేయడం ఈజీ, ఎందుకంటే వాళ్ళు వాయిస్లెస్. సో వాళ్ళని బ్లేమ్ చేస్తే వాళ్ళు ఎంతవరకు ఎదుర్కోగలరు? అందుకని నోరు మూసుకుని ఉంటారులే. విక్టిమ్స్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా బ్లేమ్ అంతా పిల్లల మీదే ఉంటుంది. తల్లి తండ్రి నిర్లక్ష్యమైన, తర్వాత టీచర్ల నిర్లక్ష్యమైన, ఫెయిల్ అయినందుకో లేకపోతే వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా అక్కడ ఫెయిల్యూర్ ఎవరిది? పెద్దలది, పిల్లలది కాదు. కానీ మనం పిల్లల్నే బ్లేమ్ చేస్తాం, అది ఈజీ అన్నమాట. ఆ బ్లేమ్ చేయబడిన పిల్లలు రేపొద్దున వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదిగాక ఏమవుతారు అనేది ఎవ్వరూ ఆలోచించాం. చాలా మనము ఎన్నో స్టోరీస్ కూడా చదివాం వీటి గురించి. పిల్లల్ని చిన్నప్పుడు కనుక మనం రక్షణతోటి, ప్రేమతోటి పెంచగలిగితే డెఫినెట్గా రేపొద్దున వాళ్ళు మంచి సిటిజన్స్ అయ్యే అవకాశం ఉంది, నేరాలు తగ్గే అవకాశం ఉంది. అదొక్కటే చేయలేకపోతున్నాం కాబట్టి మనం ఫెయిల్యూరే ఈ విషయంలో. సో ఇప్పుడు
మమత గారు, ఆడపిల్లల్ని పెంచడానికి తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు? భయపడడం ఒకటే సరిపోతుందా? దానికి ఇంకా ఏం కావాలంటారు అసలు? ఒకటండి, ఇప్పుడు పూర్వము యుద్ధాలు జరిగేవి దేశాల మధ్య. ఆ యుద్ధాలలో వస్తుంది యుద్ధము, వాళ్ళు వస్తున్నారు అని అంటే ముందుగా ఎంతో ప్రిపరేషన్ ఉండేది. లైక్ సైనికుల్ని తయారు చేసేవాళ్ళు, ట్రైన్ చేసేవాళ్ళు, ఆయుధాలని సిద్ధం చేసుకునేవాళ్ళు. తర్వాత ప్రజలకు కూడా ఒకవేళ అటాక్ అయితే ఎలా ఉండాలి అనేది అన్నీ నేర్పేవాళ్ళు. సో రాజుల కాలం గురించి చెప్తున్నా నేను. సో అలాంటి ప్రిపరేషన్ చాలా ఉండేది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా నాకు తెలిసి పిల్లల్ని పెంచాలంటే అలాంటి ప్రిపరేషన్ చాలా కావాలి. మరి వాళ్ళు ఆ ప్రిపరేషన్ లేకుండా కంటున్నారు. కన్నాక అయ్యో మేము ఇంతే చూడలేకపోతున్నాం, మాకెందుకు ఈ బాధ్యత, ఫస్ట్ వచ్చేది అయ్యో ఆడపిల్ల అనేది. అదే ఆడపిల్ల అనే ఈ బాధ్యత ఎందుకు మాకు అనేదే ఆలోచిస్తున్నారు. మేము అదేంటి ఊయలలు పెట్టేవాళ్ళం, తరుణి ఊయలలని. వద్దనుకున్న ఆడపిల్లల్ని వేయమని. మీరు నమ్మరు, ఫస్ట్ పెట్టిన 3 monthsలోనే 34 బేబీస్ని వేశారు. ఎక్కడ అది? ఓన్లీ వరంగల్లో జస్ట్ సిటీలో. అంత ఎక్కువగా పిల్లల్ని వద్దనుకుంటారు. అంటే నేను ప్రతి వారం ఎవరో ఒక ఆడపిల్లని చెత్తబుట్టలో వేశారు, లేకపోతే పందులు పిక్కు తిన్నాయి, ఇలాంటివన్నీ చూసి ఏదైనా పెట్టాలని ఒక 40 ఊయలలు గవర్నమెంట్ హాస్పిటల్లో పక్కన పడేశారు. సో వాటిని అన్నిటిని తెచ్చి రిపేర్ చేసి మేము బస్ స్టాండ్లలో, అంగన్వాడీ సెంటర్లో అన్ని చోట్ల పెట్టి దాని మీద ఒక చిన్న ఫిలిం అడ్వర్టైజ్మెంట్ చేసి అవన్నీ చేస్తే 34 బేబీస్ వచ్చారు. నేను షాక్ అయిపోయాను. భయం కూడా వేసింది నాకు. అవును కదా, ఏంటి ఇది, ఇంక ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు అప్పచెప్పేస్తారు పిల్లలు వద్దనుకుని అనేసి. దీని మీద మళ్ళీ మేము రీసెర్చ్ చేస్తే రెస్టిట్యూషన్ అంటే మాకు వద్దు పిల్లలు అని అనుకున్న వాళ్ళు, ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అంగన్వాడీ సెంటర్లు, అంగన్వాడీ వాళ్ళకి కానీ ఆశా వర్కర్స్ కానీ ఇచ్చేయచ్చు. దానికి లీగల్గా వాళ్ళు ఒక డాక్యుమెంట్ రాసి మేము ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిల్లల్ని ఇస్తున్నాం అనేసి ఇస్తారు. జేజే యాక్ట్ కింద ఇదేం చేస్తారంటే ఆ పిల్లల్ని తీసుకున్నాక ఒక 2 నెలల వరకు ఆగుతారు. మళ్ళీ తల్లిదండ్రులు మనసు మార్చుకుని వస్తారేమో అని. అది ఆగాక వాళ్ళని మళ్ళా లీగల్గా అడ్వర్టైజ్ చేసి దే ఆర్ ఫిట్ ఫర్ అడాప్షన్ అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఇస్తారు. ఈ పద్ధతిని బాగా ఎక్కువ ప్రపోజ్ చేసి ఆ పద్ధతి తీసుకురావడం జరిగింది. దానివల్ల కొంతవరకు మరీ చెత్తబుట్టల్లో అక్కడ ఇక్కడ వేసేయకుండా అట్లీస్ట్ ఇచ్చేవాళ్ళు, అంటే ఇల్లీగల్గా పుట్టిన వాళ్ళు వేస్తారు, అది వేరే విషయం. అది చాలా తక్కువ ఇన్సిడెంట్స్ ఉంటాయి, కానీ తల్లిదండ్రి వేసేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది చేయగలిగాం. అది చేశాక ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లో అలాగనే పిల్లలు ఆడపిల్ల వద్దనుకుంటే. ఒకటంటే వద్దనుకోవడానికి నాకు తెలిసి కారణం ఒకటి భయం, ఖర్చు భయం. ఒకటి డౌరీ. మనం ఎప్పుడో 1940లో 61లో తెచ్చుకున్న డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇప్పటికీ అమలు పరచలేకపోతున్నాం. రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆ డౌరీ కూడా పెళ్లి ఖర్చులు ఇవన్నీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అంతకంతకి తగ్గట్లేదు, పెరుగుతున్నాయి. చేసుకునే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, అలాగనే కావాలనుకుంటున్నారు, అలానే చేయబడుతున్నాయి. అది పక్కన పెడితే డౌరీ ఎప్పుడో పాప పెద్దగా అయ్యాక 18 ఏళ్ళ తర్వాత లేకపోతే 18 లోపల వాళ్ళు పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు కట్నం సంగతి. మరి పుట్టిన రోజు నుంచి ఈ బాధ ఎందుకు తల్లిదండ్రులకి? ఈ బాధ ఎందుకు? మెయిన్గా ఒకటి అన్ని ఇవాళ తల్లిదండ్రులు చెప్పేది. నిన్న కూడా ఒక మదర్ మాట్లాడుతూ, అమ్మ నాకు 2 ఆడపిల్లలు, రోజు నాకు కడుపులో దేవినట్టు ఉంటుంది. టీవీలో, పేపర్లలో ఈ మానభంగాలు, ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు, చిన్నపిల్లల మీద చూస్తున్నప్పుడు నా బిడ్డలు ఏమైపోతారా అన్న భయం వస్తుంది అని చాలా బీద ఆమె చెప్తోందనమాట. నేను ఏ విధంగా రక్షించుకోగలను? అప్పు చేసి మంచి స్కూల్లో చదివించగలుగుతున్నా, అంతవరకు నేను కష్టపడి చేయగలుగుతున్నాం. కానీ రక్షణలో మా బాధ్యత రక్షణ. దేశంలో ప్రజలు సురక్షితంగా ఉండాలి, ప్రజలు బాగుండాలి అని అంటే ఎవరి బాధ్యత అని అడిగింది. నాకు చాలా మంచి ఎలా కాపాడుకుంటూ ఉండాలి నేను. అదే కదా. సో ఎవరి బాధ్యత ఇది? అందుకనే ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులు మేము మేమే ఆ బరువు అంతా ఎత్తుకోవాలి.
ఎవరూ లేరు. ఇంతకుముందు కుటుంబాలు సమిష్టి కుటుంబాలు, లేకపోతే సమాజంలో వ్యక్తులు చాలా అంటే కొంతవరకైనా బాధ్యతతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎనీ వెస్ట్రన్ కంట్రీ వెళ్ళండి, ఒక చైల్డ్, ఒక మైనర్ ఉన్నారంటే చాలా భయపడతారు వాళ్ళు, చాలా దానికి తప్పనిసరిగా జాగ్రత్త వహిస్తారు. ఎందుకు అంటే అది బాధ్యత ప్లస్ చట్టం కూడా అలానే ఉంటుంది. మన దగ్గర అలాంటి చట్టాలే ఉన్నాయి, కానీ అమలు లేదు కాబట్టి భయం లేదు. మా దగ్గర భరోసా సెంటర్లలో 12 జిల్లాల్లో ఈ 5-6 సంవత్సరాల్లో వచ్చిన కేసులే 4900 కేసులు ఆడపిల్లల మీద, ఓన్లీ మైనర్స్ మీద జరిగిన కేసులు వచ్చాయి. అంటే అది రిపోర్టెడ్ కేసెస్. అవును, ఇమాజిన్ చేయండి. అంటే అదే రేప్ కేసెస్ చూస్తే 1400 ఉన్నాయి, 4900 రిపోర్టెడ్ కేసెస్, రిజిస్టర్డ్ కేసెస్ ఒక 12 జిల్లాల్లోనే. ఇమాజిన్ మొత్తం తెలంగాణలో దాదాపు 40,000 కేసులు ఉన్నాయి అంటే పిల్లలపైన. చూడండి ఎంత ఎక్కువగా పిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. సో అవి కూడా రిపోర్ట్ అన్నీ జరిగితే మనకున్న పోలీస్ స్టేషన్లు సరిపోవు, ఏ సెంటర్లు సరిపోవు, కోర్టులు సరిపోవు. అండ్ స్టిల్ మనం ఈ అత్యాచారం జరిగిన పిల్లల కేసుల్లో చూస్తే ఎంతవరకు పనిష్మెంట్ వస్తుంది, ఎంతవరకు న్యాయం జరుగుతుంది. మేము ఒక మీటింగ్ పెడితే 100 కేసుల పేరెంట్స్ వచ్చారు. ఆ పేరెంట్స్ 100 మందిని రాసిమన్నారు కమిషనర్ గారు, మీకు ఏం కావాలి మీ పిల్లల కోసం అని. మీరు నమ్మరు, ఐ స్టిల్ కెనాట్ ఫర్గెట్, ప్రతి ఒక్కళ్ళు న్యాయం కావాలి, శిక్షలు పడాలి అని రాశారండి. అంటే ఎంత బాధ ఉంటుంది. ఒక కన్నా కూతురు మీద అత్యాచారం జరిగితే ఆ తల్లిదండ్రుల బాధ చూడండి. మాకు ఏమొద్దు, మీరు ఇచ్చే కాంపెన్సేషన్ వద్దు, మీరు ఇంకోటి వద్దు, నిజంగా శిక్ష పడేటట్లు చేయగలరా. కానీ ఎక్కడా కూడా మన దగ్గర ఇంకా కూడా కోర్టులలో కొన్ని చోట్ల ఒక 35-40% తీసుకురాగలిగారు కానీ శిక్షల్ని, బట్ స్టిల్ ఇంకా శిక్షలు 2.5% 5% ఉన్నాయి. అంటే 100 కేసుల్లో 2 కేసుల్లోనూ నుంచి 5 కేసుల లోపలే శిక్షలు పడుతున్నాయి. అంత తక్కువ శిక్షలు పడుతున్నప్పుడు ఈ చేస్తున్న వాళ్ళందరూ నేరస్తులు డెఫినెట్గా బయటికి వస్తున్నారు. సో భయం ఏముంటుంది వాళ్ళకి. అందుకనే ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. యూనిసెఫ్ చెప్తే దీంట్లో ఏం చెప్తుందంటే, మీరు ఎన్ని సదుపాయాలు పిల్లలకి కల్పించారు కన్నా మీకు పెట్టిన చట్టాలు, పాలసీస్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ పిల్లలకి మీరు నిజంగా హక్కులు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఆ ఇంప్లిమెంటేషన్కి మనం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. తల్లిదండ్రులకి ఇది ఒక భయం అయితే, రక్షణ ఒక భయం అయితే, ఇంకొక భయం ఏంటంటే ఆడపిల్లలు. నాకు ఒక తల్లి తండ్రి చెప్పారు, ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా మారిపోతున్నారు మేడం, ఆడపిల్లలు కూడా తప్పులు చేస్తున్నారు. ఆడపిల్లలు తప్పు ఎందుకు చేయకూడదు, మనుషులే కదా వాళ్ళు, వాళ్ళు కూడా మగపిల్లాడి లాగానే ఆడపిల్ల కేవలం మగవాడు చేయాలని అనే ఇది లేదు కదా. ఆడపిల్లలు బరి తెగించిపోతున్నారు. ఆడపిల్ల అంటే ఎక్కడో 1-2 ఇన్స్టెన్సెస్ ఏమైనా ఉంటే జనరలైజ్ చేసి ఆ విధంగా ఇదంతా పితృస్వామ్య ఆలోచనలు, పేట్రియార్కల్గా మనం ఇన్నాళ్ళు వస్తున్న ఆలోచనలు ఎలాగా లోబర్చి ఉంచాలి అనే ఆలోచనలు తప్ప నిజంగా ప్రాక్టికల్ ఆలోచనలు కాదు. మీరు కనుక నిజంగా మంచి వాతావరణంలో మీ ఆడపిల్లల్ని పెంచి చూడండి, వాళ్ళకి ఇవ్వాల్సిన నైపుణ్యాలు ఇచ్చి చూడండి, ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేరు. అందుకే నేను చెప్తున్నట్లుగా యుద్ధాలు జరుగుతుంటే ఇన్ని రకాల మనం ప్రిపరేషన్ ఎలా చేస్తున్నామో మన పిల్లల్ని కూడా అలానే సన్నద్ధం చెయ్యాలి ఈ సమాజంలో బతకడానికి. ఒక పక్క యానిమల్ లాంటి పిచ్చి సినిమాలు చూసి అందరూ ఆహా ఓహో అంటూ అవార్డులు ఇస్తూ, ఒక పక్క అంతా ఓటీటీల్లో చెత్త చూపించుకుంటూ మన పిల్లల్ని ఏం ప్రిపేర్ చేస్తున్నాం, ఎంతవరకు టైం ఇవ్వగలుగుతున్నాం. నేను అదే అడుగుతాను, మీరు ఆడపిల్లైనా మగపిల్లాడైనా మీరు ఎంతవరకు టైం ఇస్తున్నారు, క్వాలిటీ టైం. మీ మొబైల్స్ పక్కకు పెట్టి తల్లిదండ్రులు క్వాలిటీ టైం ఇస్తున్నారు. ఆడపిల్లల్ని సన్నద్ధం చేయడానికి తప్పనిసరిగా జీవన నైపుణ్యాలు నేర్పాలి, వాళ్ళనే నిర్ణయం తీసుకునేటట్లు చేయగలగాలి, వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పించగలగాలి. ఏం నేర్పించారు మీరు? నిజంగా ఇలా వస్తుంది, ఇలా ఉండాలి, ముందెందుకమ్మా ఇవన్నీ చెప్పడం, అనవసర విషయాలు పిల్లలకి ఎందుకు చెప్పడం. ఈ రోజుకి సెక్షువాలిటీ ఎడ్యుకేషన్ ఇష్టం లేదు, ఇవ్వడం ఇష్టం లేదు తల్లిదండ్రులకి. సో మన పిల్లల్ని సరైన నైపుణ్యాలతో పెంచనప్పుడు, వాళ్ళని అంటే ఆ విధంగా తయారు చేయనప్పుడు రేపు ఇలాంటివి వచ్చినప్పుడు ఎదుర్కోలేరు.
అలా వచ్చాక కూడా వాటిని ఎలా ఎదుర్కొని వాటిని అంటే కోపింగ్ అప్ ఎలా చెయ్యాలి అనేది కూడా మనం నేర్పట్లేదు. వాళ్ళనే బ్లేమ్ చేస్తాం, వాళ్ళనే తప్పు అంటాం. ఇప్పుడు ఈ పిల్లలు సూసైడ్ చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు? ఓన్లీ బ్లేమ్ కారణంగా మెయిన్గా చేసుకున్నారని అక్కడ చూపిస్తున్నారు. సో అంటే ఒక బ్లేమ్ని ఒక క్రిటిసిజంని తీసుకోలేనట్లుగా మనం పిల్లల్ని తయారు చేస్తున్నాం, బలహీనంగా. సో వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎంత ఆత్మస్థైర్యంతో ఉంటున్నారు అనేది మనం ఎక్కడా చూడట్లే. పోనీ మనమే ఎగ్జాంపుల్స్గా ఉండి ఒక ఆదర్శప్రాయంగా ఉంటే మనని ఎమ్యులేట్ చేస్తారు పిల్లలు. పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎయిదర్ టీచర్స్ దగ్గర నుంచైనా, అటు తల్లిదండ్రుల దగ్గర నుంచైనా. సమాజం నుంచి వచ్చేది చాలా తక్కువ. మనం అందరం అంటున్నాము సినిమాల ప్రభావం, మీడియా ప్రభావం, ఇవన్నీ ఒక పక్కకండి. మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, నీ తల్లి తండ్రి ఎలా ఉన్నారు, నీ పిల్లలు అలానే అవుతారు. నీ ఉపాధ్యాయుడు ఎలా ఉన్నారో నువ్వు కూడా అలానే తయారవుతావు. సో దే విల్ ట్రై టు అంటే అవన్నీ తీసుకుని వాళ్ళు తమ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటారు. సో మనం ఆ విధంగా ఉండలేకపోతున్నాం. తల్లి తండ్రి అనకూడదు, కానీ ఇవాళ మనం కూడా కొంత స్వార్థంగా తయారవుతున్నాం. వీళ్ళకి సంపాదించి తెచ్చిపెట్టడమే చాలా గొప్ప విషయం అన్నట్లుగా చూస్తున్నాం. ఒక జంతువు కూడా పిల్లని వదిలేసేటప్పుడు చాలా స్కిల్స్ నేర్పించి వదిలేస్తుంది. ఎలాగా వేటాడాలి, ఎలాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా అరవాలి, ఏదైనా వచ్చినప్పుడు ఎలా పరిగెత్తాలి, ఎలా బెదిరించాలి, ఇవన్నీ రకాల స్కిల్స్, యుద్ధ నైపుణ్యాలు కూడా ఇస్తుంది. మనం మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం? సో ప్రిపేర్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. అది తల్లిదండ్రులకే చెయ్యాలి, బాధ్యత తీసుకోవాలి. చిన్న చిన్న కథలుగా చిన్నప్పటి నుంచి విషయాలు నేర్పడం. నేనేదో గాంధీ మహాత్ముల్ని తయారు చేయమనట్లా, ప్రస్తుతం ఉన్న సమాజంలో ధీరులుగా బతికేటట్లుగా మన ఆడపిల్లల్ని చేయగలగాలి. ఆ ప్రిపరేషన్ మనం చేయకపోతే, అలాగే మనకున్న మగపిల్లల్ని కూడా ప్రిపేర్ చేయలేకపోతే, ఇన్నాళ్ళు నువ్వు తొక్కుతూ వచ్చావు, ఇంకా అలానే ఎన్నాళ్ళైనా అడగదొక్కగలవు అనేది పక్కకు పెట్టు. ఒక వ్యక్తిగా గౌరవించడం నేర్చుకో అనేది నేర్పించగలిగితే కనుక ఇవన్నీ మారిపోతాయండి. ఇలాంటి నేరాలు మారుతాయి, భయము అక్కర్లేదు. ఊరికే భయపడుతూ కూర్చుంటే ఏమీ జరగదు. ఇప్పుడు మనకి ఏదో ఉపద్రవం రాబోతోంది, కోవిడ్-19 వచ్చింది, అమ్మో వస్తోందని భయపడుతూ కూర్చోలేదు కదా, ఎన్నో రకాలుగా ప్రిపేర్ అయ్యాం కదా. అలాగే మన పిల్లల్ని కూడా ప్రిపేర్ చేయాలి, దానికి సమయం కేటాయించాలి. దానికి ఒకవేళ మీ దగ్గర నేర్పే నైపుణ్యం లేకపోతే ఎక్కడి నుంచి నేర్పొచ్చో దాని నుంచి నేర్పాలి. పుస్తకాలు చదివించాలి, లేకపోతే వీడియోలు చూపించాలి. పిల్లల్ని ప్రిపేర్ చేస్తే మీరు ఇంత భయపడాల్సిన అవసరం ఉండదు. ఈరోజు డెఫినెట్గా ఎన్నో మొన్న మధ్య వచ్చిన పద్మశ్రీలు మనం చూస్తే మహిళల్లో అందరూ కూడా ఎంత డౌన్ ట్రోడన్ నుంచి వచ్చి కూడా, బ్యాక్వర్డ్ నుంచి వచ్చి కూడా సాధించగలిగారు వాళ్ళ లైఫ్లో. వాటికి వాళ్ళు ఎలా సాధించగలిగారు? ఓన్లీ ఫ్యామిలీ సపోర్టు, చిన్న 50-60 ఏళ్ల కింద. అదే చూడండి, ఇప్పుడుది కాదు, వీళ్ళందరూ ముసలి వాళ్ళకే వస్తున్న పద్మశ్రీలు. వాళ్ళు అంత సాధించగలిగారంటే డెఫినెట్గా వాళ్ళు నేర్చుకున్న నైపుణ్యాలు, వాళ్ళ అంటే పర్సీవరెన్స్, ఎలా అయినా పట్టుదల సాధించాలనేది, ఇవన్నీ కూడా అండి డే టు డే లైఫ్ నుంచే పిల్లలకు వస్తాయి. అవి నేర్పియాలి తల్లిదండ్రులు. అలాగే ప్రభుత్వాలు చేయాల్సిన పని రక్షణ, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్, ఏవైతే చట్టాలు ఉన్నాయో సక్రమంగా అమలు చేయడం, నేరస్తుల్ని శిక్షించడం, అలాగనే నేరం జరిగాక ఆ పిల్లల్ని రక్షించడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించడం, వాళ్ళు మళ్ళీ మామూలు జీవితాన్ని గడిపేటట్లుగా తయారు చేయగలడం, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికి కావాల్సిన బడ్జెట్లు కేటాయించడం, తర్వాత అధికారులని ట్రైనింగ్ ఇవ్వడం, అధికారులని ప్రిపేర్ చేయడం, మానిటరింగ్ చేయడం. ఆ మెయిన్ ఇదేంటంటే మానిటర్ చేయాలి. అవి చేయగలిగితే కనుక తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు అని. ఎందుకంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడూ ఉంటుంది తల్లిదండ్రులతోటి. ఆ ఎమోషనల్ బాండింగ్ ఉన్న సున్నిత మనస్కులు కాబట్టి వాళ్ళని మనం ఎక్కువ కష్టపడకుండానే మంచి వ్యక్తులుగా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోగలిగేటట్లుగా చేయొచ్చు. ఎవరైతే పిల్లలు కాన్ఫ్లిక్ట్ లేదు వాళ్ళ ఇంట్లో, ఎవరైతే పిల్లలు ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఉన్నారో వాళ్ళ మీద ఇలాంటివి జరగవు.
మోస్ట్లీ మేము చూసిన ఇన్ని వేల కేసుల్లో ఎక్కడైతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి కుటుంబాల్లో తగాదాలు ఉండి లేకపోతే సింగిల్ పేరెంట్ ఉండి లేకపోతే అంటే వల్నబిలిటీ ఎక్కువ ఇలాంటివి జరిగే అవకాశాలు అలాంటి కుటుంబాల్లోనే ఉంటాయి. కాబట్టి అలాంటి కుటుంబాలలో మనం పిల్లలకు అంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మనము వాళ్ళకి చేయూతనిస్తూ ఉండాలి. దానికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు చుట్టూ ఉన్న సమాజం కూడా సపోర్ట్ చేయాలి. అదే సపోర్ట్ చెయ్యాలి. ఇప్పుడు బాధ్యత మనము మన పక్కింటి అమ్మాయిని ఎవరో అబ్బాయితో చూసాం. పూర్వకాలంలో వచ్చి చెప్పేవాళ్ళు తల్లిదండ్రులకి, అమ్మాయి చూడు జాగ్రత్త అనేది ఉండేది. ఇప్పుడు అస్సలు లేదు. పోతే పోనీలే మరీ మంచిది పోని అంటే ఎంత స్వార్థంగా తయారవుతున్నాం మనం. మన పిల్లలు కాదు కదా, మన ఇంటి దాకా వస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు, రెస్పాండ్ అవ్వము. ఇలాంటివి మారాలి. మారకపోతే పిల్లల్ని మనము మన దేశ సంపద అనుకుంటున్నాము. మరి యంగ్స్టర్స్ ఉన్న అతిపెద్ద దేశము చైనా కన్నా మన దేశంలోనే ఉన్నారు. రేపొద్దున 30 ఏళ్ల వరకు మనకి దోకా లేదు, ఇండియా సూపర్ పవర్ అవుతుంది. కానీ మానసిక స్థైర్యం లేని ఇలాంటి అత్యాచార బాధితులతో మన దేశం నింపుదామా? అది ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తల్లిదండ్రులు అందుకనే భయపడడం కాదు, ప్రిపేర్ అవ్వాలి, పేరెంటింగ్ నేర్చుకోవాలి, ఇలాంటి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది నేర్చుకోవాలి. నిజమే, పాత రకంగా పెంచడానికి వీల్లేదు ఇప్పుడు పిల్లల్ని. తప్పనిసరిగా మనం ఇక్కడ అన్ని యుద్ధాలకి వాళ్ళని ఆరితేరేటట్లు చేయాలి. నా సినిమా వచ్చింది కదా బాలకృష్ణ గారిది, దాంట్లో అదే వాళ్ళని షేర్నీలాగా పెంచాలన్నారు. డెఫినెట్గా అలానే పెంచాలి. రేపు వాళ్ళకి కూడా మంచి చెడు నేర్పాలి, బాధ్యత నేర్పాలి. ఆడపిల్లల బాధ్యత తప్పితే కుటుంబాలే నాశనం అవుతాయి. సో బాధ్యత వాళ్ళకి ఉండాలి, మగపిల్లలకి ఉండాలి. సో ఆ బాధ్యత పిల్లలకి హక్కులతో పాటు నేర్పించి ఏదంటే అది కొనిస్తున్నారు, ఏదంటే అది పెడుతున్నారు, కానీ బాధ్యత నేర్పట్లేదు. వాళ్ళకి వాళ్ళు మాట్లాడగలిగేట్లు, వాళ్ళకి వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేటట్లు మనం చేయించకపోతే ఎప్పటికీ కూడా వాళ్ళు అలానే వెనకబడి ఉంటారు, తట్టుకోలేరు, ఇంకా ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది. మనం అంతా అపురూపంగా పెంచుకున్న పిల్లలు అలా కాకుండా ఉండాలి అంటే మనం కొద్దిగా కష్టపడాలి కదండి. ఎగ్జాక్ట్లీ. సో మమత గారు, ఇప్పుడు మన దేశంలో బోల్డ్ అన్ని చట్టాలు ఉన్నాయి అమ్మాయిల రక్షణ కోసం. పోక్సో చట్టం ఉంది, నిర్భయ ఉంది, దిశ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక భయం అనేది లేకుండా పోతుందా? పని చేయట్లేదా? అవి సరిపోవట్లేదా అసలు? నేను ఇందాక అన్నట్లుగా ఒక చట్టాల విషయంలో పిల్లలకి మహిళలకి సంబంధించి దాదాపు మన దగ్గర 5,000 చిల్లర చట్టాలు, చాలా చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన బాలల న్యాయ చట్టం కానీ, హింస జరగకుండా పిల్లల మీద, అలానే అవసరంలో ఉన్న పిల్లల్ని చూడడానికి కానీ ఆ చట్టం, అలాగే బాల్య వివాహ నిరోధక చట్టం, పిల్లల చిన్న వయసులో పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళ జీవితాలు నిలబడేటట్లు చూడడానికి, అలానే పోక్సో చట్టం, బాలలపై లైంగిక వేధింపులు జరగకుండా ఉండడానికి చట్టం తెచ్చాం. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు, చైల్డ్ లేబర్ యాక్టు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పుట్టుకత నుంచి చనిపోయేంత వరకు, అంటే పెద్ద అయ్యేంత వరకు కూడా మహిళలకి బాలికలకి చట్టాలు, బాలలకి చట్టాలు ఉన్నాయి. కానీ ఈ చట్టాలు ఇంత స్త్రీ పక్షపాతంగా బాలికల పక్షపాతంగా ఉన్నా కూడా మనము ఏమీ ఆ చట్టాల వలన ఉపయోగం లేదు. చట్టం అనేది ఏదైనా నేరం జరిగాక అమల్లోకి వస్తుంది, నేరాన్ని ఆపదు. అది చాలామందికి అపోహ ఏంటంటే చట్టం ఉంటే నేరం ఆగిపోతుందని. చట్టం ఎప్పుడు మనకి పరిధిలోకి వస్తుందంటే ఆ నేరం జరిగాకనే పరిధిలోకి వస్తుంది, శిక్ష వేయడానికి అవకాశం దొరుకుతుంది. అంతేగాని చట్టము నేరాల్ని ఆపదు. ఏది ఆపుతుంది నేరాల్ని అని చూస్తే మనకున్న అంటే మనకున్న ఆలోచనలు, దృక్పథాలు, వ్యక్తిత్వాలు, ఆ తర్వాత ఆడపిల్లల పట్ల స్త్రీల పట్ల ఉన్న దృక్పథాలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా ప్లే అవుతాయి. వీటి వల్లనే నేరాలు జరుగుతాయి. తర్వాత వాళ్ళని ఇంకా కూడా మైనారిటీగా, బలహీనులుగానే చూడడం సమాజం, అలాగనే వాళ్ళకి అవకాశాలు లేకుండా చేయడం, వీటన్నిటి వలన చాలా వరకు నేరాలు ఎక్కువ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి
పార్లమెంట్లో 11% ఉన్నారు. ఇప్పుడు కాస్త 14కి వచ్చింది. తర్వాత ఇంకా ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, నిజంగా కూడా బాగా పైకి వచ్చి చదువుకోగలిగిన మహిళలు కూడా చాలా తక్కువ శాతం, 35% ఉన్నారు. సో ఇవన్నీ కూడా రేపు సమాజంలో డెఫినెట్గా ఒక ప్రభావం చూపిస్తాయి. అంటే మహిళలు ఎంతవరకు రాగలరు, వాళ్ళని ఎంతసేపు మహిళల్ని ఇంతవరకే ఉంచుదాము, ఒక లిమిట్ చేయడం, ఒక బౌండరీస్ పెట్టి వాళ్ళ ఇంతవరకే, ఇంతకన్నా సాధించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పొలిటీషియన్గా ఉన్న ఫ్రెండ్ చెప్పారు, అమ్మ మీరు ఏమైనా చెయ్యండి, బాగా సాధించండి మీ లైఫ్లో. ఆవిడ నిజంగా కూడా ఫారిన్లో చదువుకున్నారు, ఆవిడ ఎంత బెస్ట్ ఎంటర్ప్రెన్యూరు, చాలా సాధించాక ఇంకా ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో పాలిటిక్స్లోకి వచ్చారు. ఆవిడ చెప్పారు, అమ్మ పాలిటిక్స్లో మనం 18th century మెన్ ఉంటారు ఇక్కడ, యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ మెంటాలిటీస్ వాళ్ళవన్నీ ఎలా ఉంటాయి అంటే అతి ప్రాచీన ఆలోచనలు ఉంటాయి. సో అందువలన ఇక్కడ ఎదగడం అనేది, ముందుకు రావడం అనేది చాలా కష్టమైన విషయం. యుద్ధాలు చేయాలి, అదే రోజు చెయ్యాలి, ప్రతి గంట చెయ్యాలి. ఇలా నిజమే, ప్రతి కెరీర్లోనూ ఉమెన్ డెఫినెట్గా యుద్ధాలు చేయాల్సిందే. దానికి యుద్ధం చేసి రోజు ప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ నేను అనేది ఆ ప్రభావము మరి ఆవిడ కానీ, ఆవిడ మనవలు కానీ, ఆవిడ పిల్లలు కానీ, ఆడపిల్లలు కానీ ఎవరైనా మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తారా పాలిటిక్స్లో రావడానికి? ఎందుకు రారు అంటే ఆవిడ ఆల్రెడీ చెప్పారు, అమ్మ ఇది పరిస్థితి, నువ్వు ఒక పొలిటీషియన్ కూతురు అయితే కొంతవరకు ఎదగలవు, నువ్వు ఇంకా బయట నుంచి ఏమీ లేకుండా, పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా వస్తే నువ్వు ఇంకా చాలా కష్టం అనేది చెప్పాక పాలిటిక్స్లోకి ఎవరు వెళ్తారు? అందుకనే 14% కన్నా పెరిగి అట్లా రావట్లేదు. ప్లస్ ఎన్ని సీట్లు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఆ కాన్ఫిడెన్స్ ఎంతమందికి ఉంటుంది? సీట్లు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన నిధులు ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహం ఇవ్వాలి, ఇవన్నీ లేదు. నేను సర్పంచ్ల ట్రైనింగ్స్కి వెళ్తూ ఉంటా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. చాలామంది సర్పంచ్లు అప్పటికన్నా ఇప్పుడు కాస్త బెటర్ 50% రిజర్వేషన్ తోటి కనీసం అంటే 1994లో వచ్చిన ఈ రిజర్వేషన్ ఇప్పటికీ కొంతవరకు సర్పంచ్ మొగుడు, సర్పంచ్ కొడుకు నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కొద్దిగా నిలబడుతున్నారు. అయినా కూడా వాళ్ళ ఎవ్వరికి ఒక సంఘం లేదు, వాళ్ళల్లో యూనిటీ లేదు, వాళ్ళకి ఏమీ తెలీదు. ఏదైనా ఇష్యూ వచ్చి వాళ్ళ మీద ఇబ్బందులు వస్తే ఎలా ఫైట్ చేయాలో తెలీదు. మళ్ళీ మగవాళ్ళ మీద వాళ్ళ మీదే ఆధారపడాలి. అంటే వీళ్ళు యూనిటీ అవ్వడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు కల్పిస్తారు. నువ్వు ఆ పార్టీ, నువ్వు ఈ పార్టీ, ఆమెతో మాట్లాడకు, ఈమెతో మాట్లాడకు, ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఆమె మంచిది కాదు, ఈమె మంచిది కాదు, ఇదే. ఎవరైనా ఇవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళారా వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడమో, క్యారెక్టర్ వాళ్ళని నాశనం చేయడమో, ఇవన్నీ ఉన్నారు, చేస్తున్నారు. అదే ఎవరో ఉన్నారు అందుకే నడుస్తుంది, ఇదంతా మాట్లాడతారు. అంటే ఇంత చేసిన ఇన్నాళ్లలో మనం ఆడపిల్లలు ఆడవాళ్ళని నిజంగా వాళ్ళకున్న నైపుణ్యాలు, వాళ్ళకున్న పొటెన్షియల్, ఉన్న కెపాసిటీ వలన ఇంతగా ఎదిగారు అన్నట్లుగా మనం చూపించలేము. సో ఇవన్నీ కలిపితే మనకు ఉన్న ఎమ్యులేట్ చేయడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ, మోడల్స్ తక్కువ ఉన్నాయి. సరే ఇవన్నీ దాటుకుని అయినా కూడా సాధిస్తున్నారు ఆడవాళ్ళు అనేక రంగాల్లో ఇప్పుడు. బట్ ఇంకా కూడా సాధించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం చూపిస్తున్న తాయిలాలు చాలా చిన్నవి. మనకి 6 ఏళ్లలోపు ఇమ్యునైజేషన్ ఇస్తారు. తర్వాత ఏంటి ఆడపిల్లల ఆరోగ్య పరిస్థితి అది ఎవరు చూడరు. వాళ్ళకి ఇంత సివియర్ ఎనీమియా ఎందుకుంది? 54% ఎనీమియా ఆడపిల్లల్లో భారతదేశంలో ఎందుకుంది? ఎనీమియా వలన వాళ్ళు చదువులో వెనుకపాటు, వాళ్ళల్లో సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళకి ఉపాధి దొరకట్లేదు. అంతా పాస్ అయ్యాక ఏమీ చదవలేని ఆడపిల్లలు బయటకు వస్తున్నారు. 10th అయినా స్కిల్స్ లేవు. ఇంజనీరింగ్లలో రిజర్వేషన్ ఇచ్చాం మన రాష్ట్రంలో. ఇంజనీరింగ్లు చేశాక ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఆడపిల్లలకి?
అదొక ఊరికే ఇంజనీరింగ్ అనే ఆభరణం ఇంకొకటి తెచ్చుకోగలిగాం. అంటే చాలా విషయాల్లో డిగ్రీలు ఒక ఆభరణాలుగానే మిగులుతున్నాయి కానీ వాళ్ళకు ఉపాధి మార్గాలుగా కావట్లేదు. ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషను, మన ఆలోచన విధానం, ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్స్, ఇవన్నీ కూడా కారణం. ఏదో వ్యాక్సినేషన్కి ఇస్తాము, ఇంకోటికి ఇస్తాము అని కన్నా ఇప్పుడున్న ఆడపిల్లలకి ఎనీమియా తగ్గడానికి వాళ్ళకి ఆ పౌష్టికాహారం ఇస్తాం, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యానికి కావాల్సిన శానిటరీ నాప్కిన్స్ ఇస్తాం, కాస్త వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకుంటాం, కనీసం వాష్రూమ్లో వాటర్ ఫెసిలిటీ ఇస్తాం. ఇలాంటివి అన్నా చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పటికీ కూడా 60% బళ్ళలో టాయిలెట్సే లేవు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆడపిల్లలు పుట్టాలి, తల్లిదండ్రులు వాళ్ళని పెరగనీయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి, బయటికి రావాలి. అప్పుడు కానీ ధైర్యం ఉండదు తల్లిదండ్రులకు పెంచడానికి, అమ్మో ఆడపిల్ల అనకుండా ఉండడానికి. సో ఇప్పుడు మమత గారు, మనకి ఎన్ని చట్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కీలకమైంది మన దేశంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అమ్మాయిలు చేస్తున్నటువంటి తప్పులు ఏమున్నాయి, పొరపాట్లు ఏం చేస్తున్నారు అసలు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను గమనిస్తుందండి, నేను ఆడపిల్లలతోటి నా అనుభవం 25 ఏళ్ల పైన అనుభవంలో, ముందు ఆడపిల్లలకి అవకాశాలు తక్కువ ఉండేవి, అవకాశాలు లేవు, ఇంట్లో ఆపేవాళ్ళు ఎక్కువ, ఇవన్నీ ఉండేవి. దాని నుంచి ఇప్పుడు కొద్దిగా ముందుకు రాగలిగాం. ముందుకొచ్చి ఫస్ట్ టైం కాలేజ్ గోయర్స్ అంటే ఆ కుటుంబాల్లో మొట్టమొదటిసారి కాలేజ్ చదువుకుంటున్న అమ్మాయి, ఫస్ట్ జనరేషన్ కింద చూడాలి. ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు అన్న పిల్లల్లో దాదాపు చాలా ఎక్కువ శాతం వాళ్ళే. వాళ్ళ తల్లులు ఎవరు కాలేజీలకు వెళ్ళలే, ఇప్పుడు ఈ ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళగలుగుతున్నారు. కానీ అక్కడ ఏమవుతోంది అంటే, నేను ఇందాక చెప్పిన జీవన నైపుణ్యాలు లేకపోవడం వలన రాంగ్ వేలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పియర్ ప్రెషర్ ఫస్ట్ది, అది చాలా పెద్దది. ఆడపిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కంపేర్ చేస్తూ పెరుగుతాం. ప్రతిసారి తల్లి తండ్రి ఇంకో అమ్మాయితో కంపేర్ చేస్తారు, ఇంకోళ్ళతో కంపేర్ చేస్తారు. ఆడపిల్లల్ని ఎక్కువగా కంపారిజన్లో పెడతాం. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు మనని మనం ఇతరులతోటి పోల్చి చూసుకోవడం అనేది ఒక హ్యాబిట్గా మారుతుంది. దాంట్లోంచే కొంత జెలసీస్ వస్తాయి, కొంత అనవసరమైన విషయాలు వస్తాయి, అనవసరమైన దారులు తొక్కుతారు, కాంపిటీషన్ వస్తుంది. సో నేను కాలేజీల్లో మేము చేస్తున్న కార్యక్రమంలో నేను గమనించింది ఏంటంటే, ఆడపిల్లలు ఎక్కువగా ఇతరులతో పోల్చుకోవడం, తర్వాత వాళ్ళలాగానే అవ్వాలనుకోవడం, దానికోసము తల్లిదండ్రుల పైన ఒత్తిడి తెచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్, ఎలా అయినా స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఆ స్మార్ట్ ఫోన్తో పాటు ఆమె లైఫే మారిపోతుంది. సోషల్ మీడియా, తర్వాత ఇంకొకటి ఇలాంటివి మార్చుకోవడం, తర్వాత చెడు అలవాట్లు అవి తొందరగా చేసుకోవడం. మాకు వచ్చే కేసెస్లో ఈ మధ్య కాలంలో డ్రగ్ అడిక్ట్స్, తర్వాత ఆల్కహాల్ అడిక్ట్స్ ఎక్కువ మంది అమ్మాయిలు వస్తున్నారు. మెడికోసు అంటే ప్రొఫెషనల్ డిగ్రీస్లో ఉన్న వాళ్ళు ఒక పక్కన పెడితే, స్కూల్ పిల్లలు దగ్గర నుంచి డ్రగ్స్, గంజాయి అలవాట్లు, మా డీఅడిక్షన్ హోమ్లో వీళ్ళే ఎక్కువ వస్తున్నారు. అంటే మీరు చూడొచ్చు, ఇది ఏం లేదు, తల్లిదండ్రులకు ఉన్న అలవాటు కాదు, కుటుంబంలో ఉన్న అలవాటు కాదు, పియర్ ప్రెషర్. వాళ్ళందరూ చుట్టూ ఉన్న పిల్లలు ఆ చేస్తున్న ఒత్తిడి వలన మేము ఒకళ్ళు మొదలు పెడితే ఇంకోళ్ళు మొదలు పెట్టాలి. ఇది సీనియర్స్తోని అలవాటైందని చెప్పడము, లేకపోతే మా ఫ్రెండ్స్ వలన అలవాటైందని చెప్పడము. ఆ అలవాటు ఎక్కడ దాకా మారుతుందంటే ఇంకా వాళ్ళ మీద వాళ్ళు అంటే కంట్రోల్ లేని విధంగా మారుతుంది. దీనివల్ల ఇంకా వల్నబుల్ అవుతున్నారు. ఒక మగపిల్లాడు తాగి ఎక్కడైనా పడిపోతే పర్వాలేదండి, ఒక ఆడపిల్ల తాగి పడిపోయినా, డ్రగ్స్కి అలవాటైనా ఎక్కువగా అమ్మాయిని ఇంకా ఎక్కువ మంది వాడుకోవడానికి అవకాశం ఎక్కువ. మా దగ్గరికి వచ్చే ఈ అడిక్ట్స్ కేసెస్లో చాలామంది వరకు గ్యాంగ్ రేప్స్ అయిన వాళ్ళు. ఎందుకంటే ఆ డ్రగ్స్ ప్రభావంలో కానీ, ఆల్కహాల్ ప్రభావంలో కానీ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. సో వాడు ఎవడైతే ఫ్రెండ్ ఉన్నాడో ఈజీగా మిగతా వాళ్ళకి కూడా అలవాటు చేస్తాడు. సో మల్టిపుల్గా వీళ్ళని అబ్యూస్ చేసేవాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి తెలీదు, ఎవరు చేశాడో ఏమీ తెలీదు.
సో వల్నబిలిటీ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇలాంటి నేరాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పబ్ కేసు చూసాం. అలానే చాలా కేసెస్లో పిల్లలకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు కొంత ఆల్కహాల్ ప్రభావంలో ఉండడం కామన్ అయిపోయింది కాబట్టి ఇలాంటివి జరగడం. వాటిని కంప్లైంట్ కూడా చేయరు. ఎందుకు చేయరు అంటే చేసిన ఎవిడెన్స్ లేదు, అసలు ఏం జరిగిందో ఈ అమ్మాయికి తెలియదు, ఏమీ తెలియని పరిస్థితిలో. దానివలన మానసికంగా చాలా సమస్యలు వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, దాని వలన సైకియాట్రీ హోమ్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి, సైకియాట్రిస్ట్ల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఆడపిల్లలు తప్పులు ఎక్కడ చేస్తున్నారు పోల్చుకోవడంతో, తర్వాత అనవసరమైన హ్యాబిట్స్లోకి పడడం ఒకటి, అలవాట్లలోకి పడడం ఒకటి, తర్వాత పూర్వము మన తాహత ఎంతో మనం ఎంతవరకు ఉండగలమో అని ఆలోచించుకుని అందులో పరిధి గీసుకునేవాళ్ళు ఆడపిల్లలు. నేను పరిధులు పెట్టుకోమని అనట్లేదు, కానీ దానికి తగ్గట్లుగా మనని మనం ప్రిపేర్ చేసుకోవాలి, దానికి తగ్గ శ్రమ పడాలి, కష్టపడాలి, తనని తాను ఎక్విప్ చేసుకోవాలి, తనని తాను తయారు చేసుకోవాలి, మంచి చదువు చదువుకోవాలి. నువ్వు మంచి చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించాక నీ జీవితం నీ కంట్రోల్లో ఉంటుంది. అదే లేనప్పుడు ఎప్పుడూ ఇంకోళ్ళ కంట్రోల్లో ఉంటాం. అది ఆ ఒక్క పాయింట్ మిస్ అవుతున్నారు. చదువుకున్నా కూడా ఒక స్టేజ్కి వచ్చాక ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనేది అనుకుంటున్నారు. స్టార్టింగ్ లో అది కల్చరల్ షాక్ లా ఉన్నప్పటికీ తర్వాత అడాప్టబిలిటీ వచ్చేస్తుంది. మనం బెస్ట్ మొన్న చూసిన సినిమా అది రియల్ గా కూడా సేమ్ అది అలాగనే బేబీ అని వచ్చిన సినిమా. డెఫినెట్గా నేను ఆ డిస్కషన్ మా మగపిల్లలు బాయ్స్ క్లబ్స్లో చేస్తే పిల్లలు అన్నారు, మేడం అమ్మాయి మంచిది కాదు కదా ఆ సినిమాలో, అలా ఉండకూడదు కదా. అంటే ఆడపిల్ల ఎప్పుడు తప్పులు చేయకూడదు, ఆడపిల్ల ఎప్పుడు అలానే ఉండాలి, సతీ సక్కుబాయి లాగా అట్లానే ఉండాలి, మగ పిల్లలు చేయొచ్చు అనే యాటిట్యూడ్ ఉన్న సమాజంలో ఆడపిల్లలు ఎప్పుడైతే ఇలాంటివి చేస్తున్నారో వాటిని ఆసరాగా తీసుకుని మోసగాళ్ళు, రకరకాల వాళ్ళు వీళ్ళని మోసగించి వీళ్ళకున్న ఆశల్ని చూసి వాటిని ఉపయోగించుకుని వీళ్ళని మోసం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అది కాకుండా ఉండాలి అంటే కొంతవరకైనా మనని మనం కంట్రోల్ చేసుకోగలడం, అలాగే మనం ఎప్పుడు అలాంటివి మనం అచీవ్ చేస్తాము అనేది పక్కదారులు తొక్కకుండా ఉండడం, ఇలాంటివన్నీ కొన్నైనా విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనకి శారీరకంగా కొంత బలహీనులమే, ఎంత కాదన్నా బలహీనులమే. ఏదైనా ఇలాంటివి జరిగితే నష్టపోయేది కూడా మనమే కొంతవరకు. ఎందుకంటే మన బ్రెయిన్ అంతా ఆడవాళ్ళది ఎమోషనల్ బ్రెయిన్, లాజిక్ బ్రెయిన్, మామూలుగా దాని మీదనే ఆలోచిస్తుంది, ఎమోషన్స్ మీద. ముఖ్యంగా టీనేజ్లో ఉన్న పిల్లలదైతే ఇంకా కంప్లీట్ అన్స్ట్రక్చర్డ్ బ్రెయిన్ అంటాం, అంటే ఇంకా కంప్లీట్గా ఫార్మేషన్ లేనిది, మెచ్యూరిటీ లేనిది. సో ఆ వయసులో ఇలాంటివన్నీ జరిగితే రేపొద్దున లైఫ్ ఇబ్బందులు వస్తాయి. ఒక గైనకాలజిస్ట్ నాకు చెప్పారు, చిన్నతనంలో ఈ పిల్లలు మల్టిపుల్ పార్ట్నర్స్ ఇలాంటివన్నీ జరగడం వల్ల ఎక్కువగా పిల్లలు పుట్టకపోవడం, వాళ్ళు మళ్ళీ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ వీటికి రావడం, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వలన, ఆ ఇన్ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చేసుకోకపోవడం వలన ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయని ఆవిడ చెప్పారు. డెఫినెట్గా అందుకనే తొందరపాటు తగ్గించుకోవాలి, ఇతరుల నుంచి పోల్చుకోవడం తగ్గించుకోవాలి, మనకి మనం కొన్ని విలువల్ని పెట్టుకోవాలి, ఆ విలువల కోసం నిలబడగలగాలి. ఎందుకంటే ఆడపిల్లలకి అవకాశాలు వచ్చేదే తక్కువ, వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి వాటితోటి దుర్వినియోగం చేసుకుంటే లైఫ్లో నిలబడవు. పైగా నెక్స్ట్ టైం సపోర్ట్ ఇయ్యరు. మనకి ఇన్నాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ టైం నమ్మకం పోతుంది, నెక్స్ట్ టైం సపోర్ట్ ఇయ్యరు, ఇంతే అని అంటారు. తర్వాత ఆడపిల్లల మీద తొందరగా ఒక క్యారెక్టర్ మీద తొందరగా వచ్చేస్తుంది ఒక మాట. అదే మగపిల్లలు అలాంటివి చేసినా వాళ్ళకి నడిచిపోతుంది, వాళ్ళకి ఏం కాదు. మగపిల్లాడు ఇంకా ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన పద్ధతిలోనే మనం ఇంకా ఉన్నాం. నిజమే, ఆడపిల్లలు ఏ విషయంలోనూ తక్కువ కాదు, కానీ దురలవాట్లు చేసుకోవడంలో ఎందుకు మనం వాళ్ళతో ఈక్వల్గా అవ్వాలి కదా. ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ ఎక్కడ? నాట్ ఇన్ హ్యావింగ్ దోస్ హ్యాబిట్స్. ఆ హ్యాబిట్స్ తెచ్చుకోవడానికి ఈక్వాలిటీ ఎందుకు? దానివలన మన ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఎందుకు?
మనము ప్రపంచంలో మానవుల్లో మనకు ఒక ప్రత్యేకత ఏంటి, పునరుత్పత్తి చేయగలిగే ప్రత్యేకత, ఓ పిల్లల్ని పెంచి దేశానికో ఈ సమాజానికో అందించగలిగే అంత గొప్ప బాధ్యత మన మీద ఉంది. అలాంటప్పుడు దాన్ని కూడా ఆలోచించుకోవాలి. మనం ఈ కొద్ది % మంది ఫస్ట్ టైం కాలేజ్ గోయర్సే ఇలాంటివి చేస్తుంటే నెక్స్ట్ టైము వాళ్ళని ఎంతమందిని పంపిస్తారు కాలేజీలకి, ఎంతమంది ముందుకు వస్తారు. ఇవాళ రేపు ఆడపిల్లలు తక్కువ కాదు మేడం, వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. ఇవన్నిటికీ ప్రభావం అండి చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మనుషులు, ఆ పద్ధతులు, ఇవన్నీ మారుతున్న పరిస్థితుల్లో. నిజమే, పాశ్చాత్య దేశాల్లో ఇవి జరగవా, ఇవి జరుగుతాయి, కానీ అక్కడ ఇంత డిస్క్రిమినేషన్ ఉండదు, ఇంత ఆడ మగ అని తేడా అంతగా చూపియరు. నిజమే ఉంటుంది ఒక పద్ధతి వరకు, కానీ మన సాంప్రదాయాల్లో మన సంస్కృతిలో ఉన్నంతగా ఉండదు. కాబట్టి కాస్త ఓపిక పట్టి లైఫ్ని సెట్ చేసుకున్నాక మన ఇష్టం ఏం చేయాలో. బట్ అప్పటిదాకా అయినా ఒక ఎగ్జాంపుల్గా ఒక గ్రామం నుంచి ఒక అమ్మాయి ఎలోప్ అయిందంటేనండి, ఆ గ్రామంలో మిగతా పిల్లల్ని ఎవరిని కాలేజీ పంపరు. మా దగ్గర చాలా చూసాం అలా. ఆ గ్రామంలో ఖచ్చితంగా అందరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, బాల్య వివాహాలే అయిపోతాయి. అమ్మో 3 అమ్మాయిలు పోయినరు ఈ గ్రామం నుంచి, మిగతా పిల్లల్ని అసలు వదిలిపెట్టకూడదు, పెళ్ళిళ్ళు చేసేయాలి, ఇంకోటి చేసేయాలి అంటే చూడండి, అంతమంది జీవితాలు అక్కడికి ఫుల్ స్టాప్ అయిపోతున్నాయి. వాళ్ళు అభివృద్ధిలోకి రాకుండా వెనక్కిపడుతున్నాయి. దానికి కారణం ఏంటి? ఇక్కడ 3 సాడ్ ఎగ్జాంపుల్స్, బ్యాడ్ అనను నేను, సాడ్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా చేశారు అంటే, గ్రూమింగ్ ఉండొచ్చు, చుట్టూ ఉన్నవాళ్ళు ఎవడైతే వాడుకుందాం అనుకున్నవాడో వాళ్ళని ఆకర్షణలోకి లోన్ చేయడమో, లేకపోతే వాళ్ళని అలాగా తన ప్రభావంలోకి లోబడుచుకోవడమో, ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా చేస్తారు వాళ్ళు. అందువలన వీళ్ళు ఇదైపోతారు. తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, పోనీ అవి ఎగ్జాంపుల్స్గా ఇవ్వండి, అంతేగాని అందరినీ చదువులు ఆర్పించి పెళ్ళిళ్ళు చేస్తే అది మందు కాదు, ఇది జబ్బుకి. ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచే పిల్లలతో. మనం ఈ ఎగ్జాంపుల్స్ మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్, ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, చేసుకోకుండా ఉంటే లైఫ్లో ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉండేది, ఇలా మనం మాట్లాడగలిగితే పిల్లలతోటి అప్పుడు వాళ్ళకి ఒక థింకింగ్ వస్తుంది, ఒక అనాలిసిస్ వస్తుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలాగా అనలైజ్ చేద్దాం, దాన్ని ఎలాగా మార్చుకుందాం, ఏ పద్ధతిలో చేస్తే మనం సాధించగలం, దాని నుంచి బయటపడగలం, ఇలాంటి కోపింగ్ అప్ స్కిల్స్ అన్నీ వస్తాయి పిల్లలకి. అవన్నీ నేర్పించాలి. మనం వాళ్ళ తరఫున నిర్ణయాలు తీసుకోవడం కాకుండా వాళ్ళు నిర్ణయం తీసుకునేట్లు, మాట్లాడగలిగేటట్లు, కమ్యూనికేషన్ ఉండేటట్లు తల్లి తండ్రి పిల్లల మీద, ఇవన్నీ కనుక చేయగలిగితే ఆడపిల్లలు తప్పులు చేయాల్సిన అవసరం ఉండదండి. ఆడపిల్లలు ఇలాంటి సమస్యల గుండంలో పడాల్సిన అవసరం ఉండదు. నిజంగా కూడా చాలా రిస్క్ చేసుకుంటున్నారు లైఫ్ని. అలా చేసుకోకుండా ఉండడానికి తప్పనిసరిగా మన సమాజం అంతా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మంచి విషయాలు నేర్చుకోండి. ఎవరైతే సాధించారో రోజు పేపర్ల నిండా ఒక్కటైనా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంటుంది, అవి చదివే అలవాటు చేయాలి ఆడపిల్లలకి. సోషల్ మీడియాస్లో ప్రతి క్షణం చెక్ చేసుకోవడం కన్నా ఇలాంటివి చదివి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చేటట్లుగా తయారు చేయగలగాలి. దానికి కావాల్సిన పరిస్థితులు ఇంట్లో వాతావరణం కలిగించడం, కాలేజీలో వాతావరణం కలిగించడం అవసరం. మనం చదువుకున్నామంటే మన లెక్చరర్స్ మన విలువలు కాపాడి నేర్పించి తర్వాత ఒక పద్ధతిలో పెట్టడం వల్లనే. అందుకే ఇలాంటి ఆడపిల్లల్ని కూడా అలా చేయగలిగే కాలేజీలు కావాలి మనకి. అలా చేస్తే డెఫినెట్గా మనము ఒక రాణి రుద్రమదేవుల్ని లేకపోతే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని మన నుంచే, మన సమాజం నుంచే పుట్టించగలుగుతాం. ఝాన్సీ లక్ష్మీబాయినో ఇంకోళ్ళనో. అంతేగాని అదే కదా ఇప్పుడు మన దేశము సూపర్ పవర్గా ఎదగాలంటే ఇప్పటికీ కూడా మహిళల పారిశ్రామిక రంగంలో మహిళలు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టే, సూచికని బట్టే చూస్తారు. వరల్డ్ బ్యాంక్ చేసిన ఈ సూచికని బట్టి మన దేశంలో అతి తక్కువ శాతం మంది మహిళలు ముందుకు, అంటే జాబ్ రోల్స్లో లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నారు. అది మనం మార్చుకోకపోతే ప్రభుత్వము రేపొద్దున వాళ్ళు అనుకుంటున్నట్లు సూపర్ పవర్స్ ఈజీగా అవ్వరు. సో మహిళలు 50% ఉన్న మహిళల్ని వాళ్ళ భాగస్వామ్యం చెయ్యాలంటే ఖచ్చితంగా రేపొద్దున ఆడపిల్లల్ని ప్రిపేర్ చేయాలి.
ఎందుకంటే ఈ ఆడపిల్లలే రేపు మన దేశానికి గర్వకారణం అవ్వబోయేవాళ్ళు. అలా అయిన వాళ్ళని కూడా ఇంకా నిందిస్తూ వెనక్కి లాగుతూనో ఇంకోటో చేస్తూ ఉంటే డెఫినెట్గా ఎప్పటికీ కూడా మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి భ్రూణ హత్యలతోనూ చైల్డ్ మ్యారేజెస్తోనూ లేబర్గానో అంతవరకే ఆగిపోతుంది. అవన్నీ మార్చుకోవాలి అంటే తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి, ప్రభుత్వాలు చేయాలి, అన్ని చుట్టూ ఉన్న సమాజం కూడా ఆడపిల్లని సపోర్ట్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లోకి ఒక అమ్మాయి నెట్టబడుతోంది, తప్పులు చేస్తోంది అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారు? ఎందుకు ఊరుకోవాలి? నచ్చ చెప్పాలి, బయటికి తీసుకురావాలి, వాళ్ళని బాగు చేయాలి. ఇలాంటి వాలంటీర్స్ మనకి చాలామంది కావాలి, ప్రతి కాలేజీలోనూ కావాలి. రిటైర్డ్ లెక్చరర్స్, టీచర్స్ ఇంతమంది ఉన్నారు. వీళ్ళు కాలేజెస్కి వెళ్ళి వాళ్ళని నచ్చ చెప్పాలి, పద్ధతిలోకి తెచ్చుకోవాలి. అప్పుడు కానీ మనము సరిగ్గా రేపొద్దున ప్రపంచ స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టలేం. అది చాలా అవసరం. సో మమత గారు, ఇప్పుడు మన సమాజంలో అమ్మాయిలు రక్షణతో స్వేచ్ఛగా బతకాలి అంటే ఏ మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది? ఏం జరగాలంటారు అసలు? ఒకటండి, ముందు కుటుంబం నుంచి వద్దాం. కుటుంబంలో ఆడపిల్లలకి తగిన స్థానాన్ని ఇవ్వడము, వాళ్ళని ఆడపిల్లని కూడా మనం పెంచాలి, ఆడపిల్లకి కూడా అన్ని సౌకర్యాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించాలి అనే తల్లిదండ్రులు రావాలి ముందు. ఆ తల్లిదండ్రులు కుటుంబాన్ని నుంచే మనకి ఆడపిల్లల్లో స్థైర్యం కానీ ఆడపిల్లల్లో నైపుణ్యాలు కానీ ఇవన్నీ పుట్టుకొస్తాయి. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎనీ సక్సెస్ఫుల్ లేడీ చూడండి, డెఫినెట్గా వెనకాల ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే, ఒక తండ్రో ఒక అన్నో ఒక ఇంకోళ్ళో ఎవరో ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఆమె ముందుకు రాగలిగింది. సో అలాంటి అందరూ సపోర్టివ్గా ఉండే ఫ్యామిలీ కావాలి. రెండోది ఇంకొకటి నెక్స్ట్ మనం సమాజంలో ఆలోచన పద్ధతి ఇంకా కూడా ఆడపిల్ల తక్కువే, ఏముంది ఆడపిల్ల భోగ వస్తువు అంతవరకే చూస్తున్నాం. ఈ రోజుకి కూడా ఇంకా కూడా సినిమాల్లో అదే చూపిస్తున్నాం, ఈ రోజుకి కూడా మీడియాలో అదే మాట్లాడుతున్నాం, ఈ రోజుకి కూడా మన డే టు డే లైఫ్లో సమాజంలో మాటలు అవే వినిపిస్తున్నాయి. ఏమీ మార్పు రాలేదు. అంతకీ గగనానికి వెళ్ళనివ్వండి, ఆకాశంలో సగం అవనివ్వండి, ఇంకా స్టిల్ మన ఆలోచనని మనం మార్చుకోలేకపోతున్నాం. ఒక చిన్న జబ్బు వస్తుందంటే భయంతో మనం అందరం ఎన్నో రకాల అలవాట్లు ఆలోచనలు మార్చుకోగలిగినప్పుడు మన సమాజంలో రేపు పొద్దున్న రాబోయే పెద్ద సమస్యని దాన్ని ఈ రోజు నుంచే దాని మీద ఆలోచించాలి, దాన్ని అలా చూడకూడదు అనేది రావాలి. దాన్ని ఓకే అనే విధంగా ఆడవాళ్ళని కూడా తయారు చేస్తున్నారు. అలా మాట్లాడడం తప్పులేదు, అలానే చూడాలి, అందుకోసమే ఉన్నది ఆడవాళ్ళు అనే విధంగా సెక్స్ సింబల్స్గానే చూస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ కెపాసిటీస్ కానీ వాళ్ళని నిజంగా కూడా ఒక వ్యక్తులుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే అలవాటు రావట్లేదు. దీన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలండి. జెండర్ ఈక్వాలిటీ అనేదో లేకపోతే ఫెమినిజమో కాదు ఇక్కడ మాట్లాడేది. నిజంగా సమాజము తర్వాత పరిస్థితులు ఆడవాళ్ళకి ఆడపిల్లలకి అనుగుణంగా తయారు చేయగలిగామా, దానికి కావలసిన మనం ఏం చేస్తున్నాం అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. డెఫినెట్గా ప్రభుత్వం తలుచుకుంటే మార్పు తీసుకురాగలదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ట్రావెల్ పెట్టారు ఆర్టీసీలో, చాలా పెద్ద మార్పు అది. ఎందుకంటే కనీసం ఇప్పుడు బయటికి వెళ్ళడానికి డిపెండ్ అవ్వకుండా బయటికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది ఆ మహిళలకి. నిజమే, దానివల్ల ఇవాళ ఏదో ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకున్నాడు, ఇంకోటి అంటే ఏదైనా మార్పు తెచ్చినప్పుడు దానికి అటు ఆదాయపరంగా ఇటు అన్ని పరంగా తర్వాత కొంతమంది ఆదాయ మార్గాలు పోవచ్చు, ఏదైనా అవచ్చు. కంప్యూటర్ రాగానే చాలామంది టైపిస్టుల ఆదాయం పోయింది. డెఫినెట్గా ఒక మార్పుకి ఒక పక్కన ఒక ప్రతికూలంగా ఇంకోటి ఉంటూనే ఉంటాయి. అవి మనము దాన్ని భూతద్దంలో చూడకుండా నిజంగా కనుక చూడండి, ఒక చిన్న ఇనిషియేటివ్, ఒక చిన్న విషయం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ రాష్ట్రంలో ఒక మహిళ తిరగచ్చు అంటేనే ఇంత మార్పులు జరుగుతుంటే, ఆడవాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతుంటే, ఈరోజు బస్సుల నిండా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా తిరగగలుగుతున్నారు అంటే ఇంకాస్త బడ్జెట్ మహిళల కోసం కేటాయించి ఇంకొక అడుగు ముందుకేసి డిగ్రీ వరకు ఏదో ఫ్రీ ఎడ్యుకేషన్ పెడతాం, చదువుకోండి,
అనేది పెట్టగలిగో, ఇంకా మీకు ఇలాంటి ఉపాధి మార్గాలు చేస్తాం, దీంట్లో ఇన్ని రకాల ఉపాధులన్నీ మీకు ఇస్తాం, మీకు కేటాయిస్తాం అనేది ఒక చిన్న మార్పులు. ఇవన్నీ వాళ్ళు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. చిన్న మార్పు కనుక చేయగలిగితే చాలా మార్పు వస్తుంది, చాలా వరకు మార్పు వస్తుంది. ఆ మార్పు ఒకప్పుడు నేను ఆర్టీసీ బస్సుల్లో ఆడపిల్లల్ని ఎలా రక్షించాలి, షీ టీమ్స్ పెట్టో ఇంకోటి పెట్టో, షటిల్ సర్వీస్ అమ్మాయిల కోసమే పెట్టి, ఆ తర్వాత మధ్యలో ఫెన్సింగ్ లాగా కూడా ప్రొటెక్షన్ కోసం మనం అదే అవన్నీ చూసిన వాళ్ళం. ఈరోజు ఆడవాళ్లే ఎక్కువైపోయి మగవాళ్ళు కొద్ది మందిగా ఉన్నాం. బస్సులు చూస్తున్నాం. అంటే నేను అనేది ప్రభుత్వాలు తలుచుకుంటే ఏం చెయ్యగలవు అనేది చెప్తున్నాను నేను. కాబట్టి ఆడపిల్లల కోసం కనీసం మంచి వసతులతోటి విద్యావకాశాలు, తర్వాత ఆ విద్య కూడా ఉపాధికి వచ్చేటట్లుగా ఉపాధి మార్గంగా ఉండే విద్యను ఇవ్వడం, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత చట్టాలు, మనకు ఉన్న ఈ చట్టాలను అమలు చేసి ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడిని కనుక సరైన పద్ధతిలో శిక్షించగలిగితే ఒక డిటరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది, ఒక భయమైనా ఉంటుంది, వాడు మళ్ళీ ఇంకో తప్పు చేయడు. అవి చాలా వరకు అవసరం. తర్వాత ఏదైతే పాన్ మెటీరియల్ ఇప్పుడు ఉన్నదో చాలా ఎక్కువగా ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటివి కూడా కంట్రోల్ చేయకపోతే ఆడవాళ్ళ మీద నేరాలు తగ్గవు. మనం ఎన్ని చేసినా కానీ వాటి మీద ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకం వస్తుందని వాటిని ప్రోత్సహించిన అంతకాలము తప్పనిసరిగా ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ ఎదుర్కోవాల్సిందే, అత్యాచారాలు ఎదుర్కోవాల్సిందే, తర్వాత రకరకాల హింస ఎదుర్కోవాల్సిందే. సో అవి కూడా కంట్రోల్ చేయాల్సి, అంటే నువ్వు ఈ చేత్తో నేను ఇది ఇస్తున్నా, ఈ చేత్తో ఇంకో సమస్యని ఇస్తున్నాను అంటే అది సరైన పద్ధతి కాదు. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా మెన్ అండ్ బాయ్స్, ఎందుకు మనం వెనకాల వదిలేసాం వీళ్ళందరినీ? ఇప్పటికీ కూడా ఇదంతా ఏదో ఫెమినిజం మాట్లాడతారు, ఫెమినిస్ట్లు అయిపోతారు ఇదే అనుకుంటారు. కానీ నిజంగా ఒక హృదయంతో ఎందుకు ఆలోచించలేటట్లుగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక హృదయం ఉండి ఒక మానవతా ధోరణి ఉన్న మనుషులుగా మనము మగవాళ్ళని ఎందుకు మార్చలేకపోతున్నాం? అది చాలా అవసరం. అది పెంపకంలో ఇస్తారా, విద్యలో ఇస్తారా, లేకపోతే సమాజంలోనే అలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ చేస్తేనే ఆ మనసులు మారుతాయి, ఆలోచన దృక్పథం మారుతుంది, ఒక సమాజం ఈక్వల్గా ఉండేటట్లుగా తయారవుతుంది. అప్పుడు డెఫినెట్గా ఆడపిల్లలు మెట్లెక్కడానికి సుగమం అవుతుంది. లేకపోతే ఎన్నాళ్ళైనా మనం ఆడపిల్లల సమస్యలు ఇలాంటివి మాట్లాడుకోవాల్సిందే. సో అందుకోసం కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాలి. చాలా చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా చాలా మార్పు తేవచ్చు. కానీ ఆ దిశగా అసలు ఆలోచించట్లేదు. మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనే డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం, కానీ మెన్ని మార్చడానికి ఆ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని స్కీమ్లు ఎందుకు పెట్టలేదు? ఖచ్చితంగా పెట్టాల్సిందే. అవగాహన తరగతులు, హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన తరగతులు ఇన్ని పెట్టి ఒక సొసైటీ పెట్టి ఓ డిపార్ట్మెంట్ పెట్టగలిగాం. మెన్ ఆలోచన విధానాలు మార్చడానికి ఒక డిపార్ట్మెంట్, ఒక స్కీమో పెట్టాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అది దాన్ని నేర్పించి దాంట్లోనే పేరెంటింగ్ ఎలాగ తల్లిదండ్రులు పెంచాలి, సమాజం ఎలా చూడాలి, అబ్బాయి మీద కూడా ప్రెషర్ వలన, అబ్బాయికి ఉన్న ప్రెషర్స్ ఒత్తిడి వలన వాళ్ళు కూడా ఎడిక్ట్స్ అయిపోయి ఎందుకు పనికిరాని ఫ్యూచర్ సిటిజన్స్ని మనం తయారు చేసుకునే బదులు వాళ్ళ విలువలతోటి మంచి క్రమశిక్షణతోటి మెలగగలిగే యూత్ని మనం తెచ్చుకోగలిగితే చాలా వరకు సమస్యలు మారుతాయి. అది మారేటట్లుగా చెయ్యాలి. ఫారిన్ కంట్రీస్లో ఎనీ అబరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే స్వీడన్ గురించి చెప్పాను, అలాంటి చోట ఏదైనా అబరేషన్ అంటే ఒక రాంగ్ థాట్ ఉన్నవాడు, లేకపోతే ఒక పాన్ సైట్స్ ఎక్కువగా చూసే అలవాటు ఉన్నవాళ్ళు, లేకపోతే ఎక్కువగా డ్రింక్ చేసే అలవాట్లు ఉన్నవాళ్ళు, లేదు అంటే ఎవరి మీదైనా అంటే పీడోఫైల్స్ పిల్లల మీద లైంగిక వేధింపులు చేసే ఇలాంటి వాళ్ళకి వాళ్ళు కంటిన్యూస్గా కౌన్సిలింగ్ ఇస్తారు, సెషన్స్, థెరపీస్ ఉంటాయి, ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళని ఐడెంటిఫై చేస్తారు కూడా సమాజంలో, చేసి వాళ్ళకి థెరపీస్ ఇచ్చి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తారు.
మన దగ్గర మెంటల్ హెల్త్ స్పెషలిస్టులు చాలా ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇప్పుడు లేరు కాబట్టి ఈ ఆలోచనని, ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళని ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు. సో ఆ ప్రొఫెషనల్స్ పెరగాల్సిన అవసరం ఉంది. అలాగనే ఎడిక్షన్స్ ఉన్న వాళ్ళని డీఎడిక్ట్ చేయడానికి కావాల్సిన సెంటర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. తర్వాత బాగా ముదిరిపోయాక కానీ డాక్టర్ల దగ్గరికి కానీ సైకియాట్రిస్ట్ల దగ్గరికి కానీ వెళ్ళట్లేదు. అది కూడా యాక్సెప్ట్ చేయాలి, ప్రాబ్లం ఉంది అని. చిన్నప్పటి నుంచే ఆ పిల్లల్లో ఎందుకు అలాంటి ఆలోచన విధానం ఎందుకు అలా ఉంది అనేది తల్లిదండ్రులు గమనించాలి. చిన్నప్పుడే దాన్ని క్యూర్ చేయించాలి. అది లేకుండా దాన్ని పెంచి పోషిస్తే నిజంగా మనం జంతువుల్ని పెంచినట్లే. జంతువులు కూడా ఒక పద్ధతిలో ఉంటాయి, మనము నిజంగా సినిమా యానిమల్స్ని తయారు చేస్తున్నాం. సో అలా చేయకుండా ఉండాల్సిన బాధ్యత పేరెంటింగ్ది చాలా అవసరం. సో అందుకనే చిన్నప్పుడే మీరు కొద్దిగా ప్రాబ్లం ఉందా వెంటనే చూపించాలి పిల్లలకి. మానసికంగా అవసరాలు చాలా ఉంటున్నాయి. ఇవాళ రేపు మానసిక సమస్యలు ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అలాంటి ప్రొఫెషనల్స్ పెరగాలి, వాళ్ళకి దగ్గర సర్వీసెస్ పెరగాలి. ప్రభుత్వం కూడా ప్రతి సెంటర్లోనూ మానసిక వైద్యులు ఉండేటట్లుగా చేయగలగాలి. ఇవన్నీ కూడా చాలా అవసరం అండి. ఆలోచన విధానం ఊరికే మారిపోదు, చాలా లాంగ్ టర్మ్ థెరపీ ఇస్తే కానీ మారదు. సో అవి చేయించగలిగేటట్లు మార్చాలి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ధైర్యంగా ఆడపిల్లలు తమది తాము నిలబెట్టుకునేటట్లుగా ఆత్మస్థైర్యంతో నెగ్గుకు రావాల్సిందే. ఇది ఒక యుద్ధమే డెఫినెట్గా. ఇప్పుడు మరీ పరిస్థితి బాగాలేదు, అలాంటప్పుడు ఇంకా మనం ఎక్కువగా యుద్ధాలు చేయాలి. తన ఫోటో మార్ఫ్ అయిపోయిందనో, లేకపోతే ఎవడో ఏదో అన్నాడనో, లేకపోతే ఎవరో ఏదో చేశారనో భయపడి వెనక్కి కూర్చోవాల్సిన అవసరం లేదు. అవన్నిటినీ తట్టుకుని నిలబడగలిగే శక్తి స్త్రీలో ఉంటుంది. ఎలాంటి ఉపద్రవం వచ్చినా నిలబడగలదు స్త్రీ. అలాంటప్పుడు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వెనకబడద్దు, హెల్ప్ తీసుకోవాలి. ఖచ్చితంగా బోల్డెడంత హెల్ప్ ఉంది, లేదని కాదు. మనం గుర్తుంచుకుని ఆ హెల్ప్ తీసుకోవాలి. చివరి వరకు పోరాటం చేయాలి, శిక్ష పడేంత వరకు పోరాటం చేయాలి, వదిలిపెట్టేయకూడదు. అమ్మో ఈ రిపోర్ట్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే నేను 10 సార్లు తిరగాల్సి వస్తుందా, ఈ భయంతో బతకూడదు. చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలి. చుట్టూ ఉన్న హెల్ప్ లైన్స్ ఏంటి, హెల్ప్ ఏంటి, ఎవరిస్తారు, అవన్నీ కూడా తెలుసుకోవాలి. మీరు మంచి డ్రెస్ కొనుక్కోవాలంటే ఎంత రీసెర్చ్ చేస్తున్నారో వాటికన్నా ఎక్కువగా మీకున్న హక్కులేంటి, చట్టాలేంటి, మీకున్న సపోర్ట్ సిస్టమ్స్ ఏంటి, నేను ఈ సపోర్ట్ సిస్టమ్స్ని క్రియేట్ చేసుకుంటాను, నాకు ఏదైనా సమస్య వస్తే నేను వీళ్ళ దగ్గరికి వెళ్తాను, వీళ్ళు ఉన్నారు అనేటట్లుగా మనం సపోర్ట్ సిస్టమ్స్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగనే నాకు మెంటర్ ఎవరున్నారు, నేను మెంటర్ అయితే నేను ఇంకా పైకి ఎదగడానికి ఎలాంటి వాళ్ళు మంచి వ్యక్తులు మనకి నిజంగా మనని అంటే ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు, ఆ సిస్టమ్స్ని పెంచుకోవాలి. ఇవి రెండు చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు చాలా అచీవ్ చేయడానికి అవకాశాలు దొరుకుతాయి. తర్వాత స్ఫూర్తినిచ్చే విషయాలని చదువుతూ ఉండాలి. అప్పుడు కూడా తమకు కూడా ఆలోచనలు వస్తాయి, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. సో తప్పనిసరిగా స్ఫూర్తినిచ్చే కథలు చదవండి, నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ధైర్యంగా ముందుకెళ్తే కానీ ఇవి ఆగవు. తర్వాత నేను ఇందాక అన్నాను, శిక్షలు పడట్లేదు. ఎందుకు పడట్లేదు? చివరి వరకు పోరాడట్లేదు, వదిలేస్తున్నారు. అలా కాకుండా పోరాడితేనే ఆ నేరస్తుడి శిక్ష పడితేనే ఇంకోళ్ళ మీద నేరం చేయకుండా ఉంటాడు. సో ఇవన్నీ కూడా దానికి కావాల్సిన సహకారం ఇస్తే కనుక వీళ్ళు మన లీగల్ వ్యవస్థకి అప్పుడు శిక్షలు పెంచడానికి అవకాశం ఉంటుంది. సో దానికి కావాల్సిన ఉన్న నాలెడ్జ్ని మనం పెంచుకోగలిగితే డెఫినెట్గా మనం ధైర్యంగా ఏంటి ఇలా చేస్తున్నాం, పలానా చట్టం ఉంది, ఇది అయిపోతావు, ఇంతవరకు నీకు శిక్షలు పడతాయి అని కనీసం ఒక మాట మాట్లాడినా ఎదుటివాడు భయపడడానికి అవకాశం ఉండదు. అంతేకాని ఏమీ తెలియని అమాయకత్వంతో ఎవరో ఏదో పోల్చుకోవడమో, వేరే వాళ్ళు చెప్పారనో ఆ ఊబిలోకి దిగితే బయటికి రాలేము. తర్వాత లైఫ్ అంతా కూడా తారుమారైపోతుంది. సో అది కాకుండా తొందరపాటు లేకుండా మనము అలాగే అందరూ బాలికలు మహిళలు సంఘటితం అయితే కలిసి ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా, గాసిప్స్కి టైం వేస్ట్ చేయకుండా ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోగలిగితే
ఆడపిల్లలు ఉంటే చాలు ఇంకేం అక్కర్లే అనే సమాజం వస్తుంది. అవును, ఆ కాన్ఫిడెన్స్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా అలాంటి సమాజం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒకళ్ళనొళ్ళు ప్రోత్సహించుకుందాం, ఆడపిల్లల్ని ఇంకా ఎక్కువ సపోర్ట్ చేద్దాం. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ స్కీమ్స్ ఖర్చు పెట్టేటట్లు చేయించుదాం. అలాగే చట్టాలు ప్రతి చోట అమలు పరిచేట్టు అందరూ బాధ్యత తీసుకుని ఆడపిల్లల్ని రక్షిద్దాం, అప్పుడు మార్పు. అవును, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. బోల్డ్ అన్ని విషయాలు, ఇప్పటిదాకా 5,000 చట్టాలు ఉన్నాయి అనే అవగాహన ఎంతమందికి ఉంది, దాంట్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది. అండ్ మార్పు అనేది మనతోనే, మన ఇంట్లోనే రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అండ్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి మా, అవన్నీ ముందు ముందు కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మమత. థ్యాంక్ యూ మ్యామ్.